వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆక్రమణను అడ్డుకున్న అధికారులు. సీఎం ఇంటి ముందు గురుకుల టీచర్ అభ్యర్థుల నిరసన. జగిత్యాల మున్సిపాలిటీలో భూ కుంభకోణం కేసులో 3 ఉద్యోగుల అరెస్టు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి, కలెక్టర్ పట్నాయక్. ఇక వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో పటాకులు పేల్చి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. నరేంద్ర మోడీ గారు మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తి ప్రజల చేత మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం మొదటిసారి. ఇది భారతదేశంలో చరిత్ర. గతంలో నెహ్రూ గారు చేసిరని చెప్తున్నారు, కానీ నెహ్రూ గారు నామినేట్ గా మొదటిసారి అయిండు. ఇది చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సిరిసిల్లలో పట్టణ శాఖ తరఫున సంబరాలు చేస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న హిందూ టైగర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇది మన కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గర్వపడాలి. ఆయన కేంద్ర మంత్రిగా సిరిసిల్లను మరి కరీంనగర్ పార్లమెంటును అన్ని విధాల అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ భారత్ మాతాకి జై. భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచ దేశాలకు కూడా గర్వకారణం. ఒక ఏకైక వ్యక్తి మరి మొత్తం భారతీయ జనతా పార్టీ స్వయంగా 240 సీట్లు, మొత్తం ఎన్డీఏ 292, నిన్న మొన్న లెక్క కడితే మొత్తం 303 మొత్తం కుదిరినాయి. తప్పకుండా 5 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాజ్యపాలన జరుగుతుంది. దుష్ట శిక్షణ అలాగే శిక్ష రక్షణ కూడా జరుగుతుంది. వీళ్ళ అనుమానం ఏం లేదు. రాబోయే రోజులలో ప్రమాణమైనటువంటి ఇంకా ఫలితాలు రాబోతున్నాయి. ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణం తరఫున మా కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నా తరఫున ముఖ్యంగా సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ ప్రజలందరూ కూడా బీజేపీ ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపించడం. మరి నిన్ననే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేక శుభాకాంక్షలు, నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతుందో బండి సంజయ్ గారు ముందు జరిగినటువంటి సిరిసిల్లలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా, అంటే కరీంనగర్లో మొట్టమొదటి ఆయన రాజకీయ ప్రస్థానం ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా, తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం, మరి మొదటిసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీగా 2 సార్లు బ్రహ్మాండమైన మెజార్టీలో గెలవడం. మరి తద్వారానే ఆయన ఒక వినయానికి విధేయతకు ఇచ్చినటువంటి మోడీ గారు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. మరి బండి సంజయ్ గారు తప్పకుండా ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టు, ఎందుకంటే సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ అన్నింటికంటే గొప్పది, మరి అది కునారిల్లిపోయింది. ఆ విషయంలో కేంద్రం యొక్క సహాయాన్ని అందించి మరి ఈ యొక్క వస్త్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఏదైతే కార్యక్రమం రూపొందించాలో ఇంకా రకరకాలుగా అవసరం పడితే కేంద్ర ఏదైతే ఈ టెక్స్టైల్ మినిస్టర్ ఎవరు వస్తారో మరి వారిని సిరిసిల్లకు తీసుకొచ్చి ఒక పరిశ్రమను పైకి తీసుకెళ్లే విధంగా ఆదుకునే దిశలో బండి సంజయ్ గారు తప్పకుండా దోహదపడాలని మనసారా కోరుకుంటూ బోలో భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం, మాతరం మాతరం, వందే మాతరం.
భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ మరియు కుటుంబ యజమాన ఆరోగ్యం కుంటుపడితే ఆ కుటుంబం అల్లకొలం అవుతుందని, కుటుంబానికి సంపదనకు ఆరోగ్యమే ప్రయోజనమని కేవీ ఇంజనీరింగ్ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డిలు తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర ఈ నెల 14న జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం, వాటి కరపత్రాలను కేవీ సుబ్బారెడ్డి, కేజీ గంగాధర్ రెడ్డిలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి, ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ గంగాధర్ రెడ్డిలు మాట్లాడుతూ జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎంతో కష్టపడతారని, ఆరోగ్యంగా తమ విధులు నిర్వర్తించాలని జర్నలిస్టులను కోరారు. ప్రజలకు ప్లస్ ప్రభుత్వానికి మధ్య వారధి జర్నలిస్టులు. అయితే ఈ జర్నలిస్టుల సమస్యలు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి తీర్చడానికి మనకు అలాగే కేవీ సుబ్బారెడ్డి గారు అయితే కేజీ గంగాధర్ రెడ్డి గారు వాళ్ళ వంతుగా సహాయకాలు అందిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా తెలియజేయడం అంటే రేపు 14వ తేదీ ఉదయం కలెక్టర్ ఆఫీస్లో జర్నలిస్టులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కంటి చూడడం అయితేమి, షుగరు, బీపీ, ఈసీజీ ఇలాంటి పరీక్షలన్నీ రేపు 14వ తేదీ ఇక్కడే సమాచార కార్యాలయంలో చేయడం జరుగుతుంది. కనుక జర్నలిస్టులు అందరూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ కళ్ళు కాపాడుకోవాలని, వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం. కనుక మీరందరూ ఆరోగ్యంగా జీవించాలంటే వాళ్ళలోని ఉన్న లోటుపాట్లు, అనారోగ్యాన్ని గుర్తించి వాటిని బాగు చేసుకొని మనం ఆరోగ్యంగా జీవించేందుకు ఇలాంటి పెద్దలు పెడుతున్న ఉచిత వైద్య శిబిరాలు మేము సద్వినియోగం చేసుకోవాలని సవినయంగా సార్ వాళ్ళ తరఫున జర్నలిస్టులకు కృతజ్ఞతలు ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. రావేంద్ర ఫోటో అందరు వస్తున్నారా? మన అందరు వస్తున్నారులేనా? మనిషికి సంపదలు ఎన్ని ఉన్నా ఆరోగ్యం మొత్తం కవరి అంతా ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎందుకు అంటారో మనందరికి తెలుసు. ఎన్ని సంపదలు ఉన్నా సరే ఆరోగ్యం సరిగా లేకపోతే ఆ మనిషి జీవితం వృధా. ఒక పెద్ద ఏనుగు కూడా కాల్లో చిన్న ముళ్ళు పుచ్చుకుంటేనే అంతటి శరీరం కూడా విలవిల్లాడిపోతుంది. అలాగే మనకు కూడా చెప్పులోని రాయి, చెవిలోని జోగిగా, కంటిలోని నలుసు, కాలి ముళ్ళు అంటారే, ఆ చిన్న చిన్న వాటికే మనిషి విలవిల్లాడిపోతాడు. మరి అలాంటిది ఆరోగ్యం కనుక సరిగా లేకపోతే కుటుంబం అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ముఖ్యంగా పొద్దున్న లేస్తే రాత్రి వరకు గాలికి తిరిగేటువంటి ఈ కష్టపడేటువంటి జర్నలిస్టుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటూ ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎల్లుండి 14వ తేదీ నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి రెడ్ క్రాస్ తరఫున ప్లస్ లయన్స్ క్లబ్ తరఫున, కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల తరఫున మేము అండదండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. సో మనందరం కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటేనే మన సంపాదనకు కానీ లేదా మన కుటుంబానికి కానీ ప్రయోజనంగా ఉంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.
జగిత్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వివో ఆధ్వర్యంలో 2024 ప్రతిభ పురస్కారాలను స్థానిక వీకేబీ ఫంక్షన్ హాల్లో అందజేయడం జరిగింది. జగిత్యాల జిల్లాలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పీజీలో ప్రతిభ చూపించిన మెడికల్ సీట్లు సాధించిన విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు వేవ ద్వారా సంస్థ అధ్యక్షులు తొగిటి గంగాధర్, అధ్యక్షులు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కండోజి మహేష్ ఆధ్వర్యంలో సుమారు 40 మంది విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు మరియు అర్హులైన వారికి నగదు పురస్కారాలు అందజేశారు. ఇట్టి కార్యక్రమానికి టీవీ సత్యం, అక్కినపల్లి వెంకటరమణ, ఇల్లందుల పురుషోత్తం, డెంటల్ డాక్టర్ తునికి లక్ష్మీనారాయణ, డాక్టర్ కాఢర్ల వేణుగోపాల్, ప్రముఖ వ్యాపారవేత్త సంఘ సేవకులు సిటీమెన్ టైలర్ అధినేత శ్రీరాముల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి పెద్దలు అర్పించి నమస్కరించి వేదికను అలంకరించగలరు. అన్ని జాతుల కన్నా మన జాతుల కన్నా తక్కువ, అందరూ సమానమే. పోటీ పడి సమాజానికి ఒక మంచి కార్యక్రమం అందియాలా, ఆ రకంగా మనం పోవాలా. ఆ రకంగా ఎవరైతే ముందుగా రాణిస్తారో వాళ్ళకు మరింత ప్రోత్సాహిస్తూ వాళ్ళ ఎదుగుదలకు మనం సహకరించాలన్న దృక్పథంతో ఈ యొక్క వేవ ప్రతిభా పురస్కారాలతో పాటు కొన్ని చిన్న పెద్ద కార్యక్రమాలు కూడా టీవీ సత్య గారి ఆలోచన విధానంతో వారి సహకారం తీసుకుంటూ అలాగే ఇలాంటి డాక్టర్ల సహకారం ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. విద్యార్థులు మీరు సాధించిన మార్కులకి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని ఇంకా విజయం సాధించాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ హైదరాబాద్లోనే ఉన్నారు. అదేవిధంగా చాలా ప్రముఖులు మన విశ్వకర్మ వేదిక పైన ఉన్నటువంటి సభ్యులందరికీ మరియు వేదిక ఉన్నటువంటి పిల్లలకి వారి తల్లిదండ్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా యాక్చువల్గా ఇక్కడ ప్రోగ్రామ్ జరుపుకోవడానికి గురించి మీరు మీ యొక్క 10వ తరగతిలో కానీ లేదంటే ఇంటర్మీడియట్లో మీ యొక్క అనుకున్న దానికంటే మీరు ఎక్కువ శ్రమపడి 10 GB మీరందరూ రావచ్చు. మీ ఆశీర్వాదం కూడా కావాలి. ముఖ్యంగా ముఖ్య అతిథులందరూ కూడా మీ సమక్షంలో వాళ్లకు ప్రతిభా పురస్కారాలు అందజేయవలసిందిగా కోరుతున్నాము. సర్టిఫికెట్ ఉన్నారు. ప్రతిభా పురస్కారం అందుకున్న ప్రతి ఒక్కరికి మీ చప్పట్లు అందించండి. భోజనాలు పూర్తి కాలేదు కాబట్టి చప్పట్లు. తప్పనిసరిగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు రావాలి. అసలైతే 10th క్లాస్లో గత సంవత్సరం నుండి తండ్రి పేరుతో పాటు తల్లి పేరు కూడా ఉంటుంది. మా స్కూల్లో అయితే మేము బోనాపాటి పైన కూడా తల్లి తండ్రి ఇద్దరి పేర్లు రాస్తాం. తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే ఇద్దరు తప్పకుండా ఈ పురస్కారం అందుకోవడానికి వెంట రావాల్సిందిగా మనం ఇంటర్మీడియట్ విద్యార్థులు త్వరగా పిలవగానే వచ్చే విధంగా చెప్పండి ఒకసారి.
మాధవజీ ఇందుజ డాటర్ ఆఫ్ రమేష్. అందరూ కూడా ఆతిథ్యం స్వీకరించిన తర్వాతనే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ శాఖ 17, భూ సర్వే 2, డిఈఓ 5, మెడికల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ 2, జిల్లా పంచాయతీరాజ్ 3, ఎస్ఎస్సీ డెవలప్మెంట్ 1, ఆర్డీఓ 6, ఎంజీఎం సూపరింటెండెంట్ 3, తహసీల్దార్ కార్యాలయానికి ధర్మసాగర్ కాజ్పేట చెరో 5, రెసిడెన్షియల్ ఆర్సీఓ 2 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ సిక్నా పట్నాయక్, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ వైవి గణేష్, డిఆర్డీఓ పీడీగా 10 మందితో కలిసి దరఖాస్తులను స్వీకరించారు. కొవ్వూరు ఘమాన్ బ్రిడ్జిపై బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఫ్యామిలీతో గోదావరిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మంది ఓట్లు వేసినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులు అధికారులు వస్తే దూకేస్తానని బెదిరిస్తున్నారు. ఇవన్నీ అయిపోతారు లాస్ట్ జనరేషన్. ఓకేనా? కనిపిస్తుంది పిల్లలు. మేమందరం కూడా నేను నా బిడ్డలు నా భార్య నా భార్య మేమందరం కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటాం. మాకు న్యాయం జరగాలండి. ఈ వీడియో జగన్ గారి దగ్గరికి వెళ్ళాలి. మేము చనిపోయినా పర్లేదు, మేము చచ్చిపోయినా పర్లేదు, కానీ జగన్ గారి దగ్గరికి వీడియో వెళ్ళి పెద్ద పెద్ద అధికారులు రాష్ట్రపతి గారి దగ్గర కూడా ద్రౌపది ముర్ము గారి దగ్గర కూడా ఇది వెళ్ళి న్యాయం చేయాలండి మాకు. లేదంటే మా జగన్లో మేము లేకపోతే నేను నా బిడ్డలో కలిసి గోదావరిలో దూకి చచ్చిపోతామండి. నా భార్య మేము మొత్తం మా ఫ్యామిలీ పోయినా పర్లేదు. యావత్ రాష్ట్రంలో ప్రజలందరూ బాగుంటే చాలండి. నేను పోతే పోనీ, నా ఫ్యామిలీ పోతే, ఒక కుటుంబం పోతే పోలేని కుటుంబాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారానికి టైం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆయన చేసేస్తే ఇంకా మాకు మా చేతుల్లో ఏమీ లేనట్టే. మాకు ఎన్ని సీట్లు వస్తామేంటి? మరి అంత దారుణంగా ఎందుకు ఓడిపోవాలి మేము? మా జగన్ అన్న అంత దారుణంగా ఎప్పుడు ఓడిపోలేదు. ప్రజలందరూ అడుగుతున్నారు మా ఓట్లు ఇయ్యి, మేము వేసిన ఓట్లు ఇయ్యి అంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. మా చావే మేము చచ్చిపోతే మా యొక్క ఈ కేసు, మా యొక్క ఈ గొడవ, మా యొక్క ఈ యొక్క ధర్నా మొత్తం ప్రజలందరికీ వెళ్ళాలి. ప్రజలందరికీ వెళ్ళి వీడియో చూసి అనేకులు స్పందించి అధికారుల దగ్గర తీసుకెళ్తేనే కానీ, ఎవరో ఒకరు చచ్చిపోతేనే కానీ ఎవరు వినరు. నా ఫ్యామిలీ మేము చచ్చిపోయిన పర్లేదు. ఈ వీడియో మాత్రం అంతటా వైరల్ చేసి మన జగన్ని మళ్ళీ సీఎం చేయాలని మీ అందరికీ నమస్కారం. 2024లో ఎగరవలసిన పార్టీ ఆ పార్టీ కాదండి, కేవలం మా జగనన్న పార్టీ ఎగరాలండి. మా జగనన్న పార్టీ 2024లో ఎగరాలండి. మా జగనన్న సీఎం అవ్వాలి. మా జగనన్న సీఎం అవ్వకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం, మా ఫ్యామిలీ అందరూ దూకి చచ్చిపోతామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. మాకు న్యాయం జరగాలి.
మా సీఎం జగన్ మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ 2024 మా జగన్ సీఎం అవ్వాలి. లేకపోతే మేము అందరం చచ్చిపోతాం. మా ఫ్యామిలీ అందరం ఇదే గోదావరిలో చనిపోతాం. మరీ హెచ్చరిస్తున్నాం. మీడియా వారు అందరూ స్పందించండి. జై జగన్, జై జై జగన్. అమరావతి రాజధాని పనులు మొదలుపెట్టిన అధికారులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం కంటే ముందే పనులు షురు. పనులు పరిశీలించడానికి వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది సార్? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేశారు. రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డిఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయమనిగా చెప్పారు. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డిఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 JCBs పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, MLA MLC స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు, జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ D ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నికి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్. గుంటూరు జిల్లా తెలాని నియోజకవర్గంలో గంజాయి అణచివేతకు శాసనసభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తనదైన శైలిలో చర్యలు చేపట్టారు. ఎన్నికలప్పుడు తెలిపిన విధంగా గెలిచిన వారం రోజుల గంజాయిపై ఉక్కుపాదం మోపేలా పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి గంజాయి పట్టివేతకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అందులో భాగంగా ఆదివారం గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 మంది గంజాయి కలిగి ఉన్న నిందితులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన 8 మంది నిందితులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 40,000 రూపాయలు విలువైన 2 కేజీల గంజాయిని 3 టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే మనోహర్ గంజాయిపై దృష్టి పెట్టాలని తమకు సూచించారని, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయిని తెచ్చి తెనాలి ప్రాంతానికి తీసుకొచ్చి వివిధ వ్యక్తుల ద్వారా వివిధ ప్రాంతాలలో విక్రయిస్తున్నారని తెలిసింది అని అన్నారు. 3 టౌన్ పోలీసులు చాకచక్యంగా వివరించి గంజాయి నిందితులను పట్టుకున్నారని, వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. గంజాయిని విక్రయించినా సేవించినా కఠిన చర్యలు తప్పవని DSP M రమేష్ హెచ్చరించారు. GHMC ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రావణి పాల్గొని సఫలగూడ చెరువులో పబ్లిక్ టాయిలెట్స్, లైట్స్, ఫాస్ట్ ఫుడ్ సుందరీకరణ చేపట్టాలని కోరడం జరిగింది. HMDA జాయింట్ కలెక్టర్ శ్రీమతి అమ్రపాల్ని, డిప్యూటీ మేయర్ మోతేశ్రీ లలితారెడ్డిని చెరువు పనులను పరిశీలించడానికి రావాల్సిందిగా కోరడం జరిగింది. అంతేకాకుండా వర్షాకాలంలో ప్రజలు నాలాలు పొంగి ఇబ్బంది పడకుండా వెంటనే నాలాల్లో పూడిక తీత పనులు చేపట్టాలని వారు చెప్పడం జరిగింది. దాంట్లో కొంత మెయింటెనెన్స్ మన ఎఫ్టీసీస్ తో తీసుకున్నాం. పార్క్ మనం పెడుతున్నాం. రెస్ట్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అది అయిపోయినాక మనం ఇమీడియట్ తీసుకోవాల్సిన పని నాలా డీసెంటింగ్. మిగతా ఐ డోంట్ వాంట్ టు డన్ రైట్ అవే. అది లేకుది. ఇదేమో జనరల్ డీసెంటింగ్ ఆఫ్ నాలాస్ ఇన్ HMD. ఇంక్లూడెడ్ ద సేమ్ థింగ్ దట్ యాస్ వెల్. ఉంచండి మేడం. అది డీసెంటింగ్ మీరు నోట్ చేసుకోవాలి. ఎప్పుడు నాకు అప్రాక్సిమేట్
తూర్పుగోదావరి జిల్లా నర్లచెర్ల మండలం పోతవరంలో 7వ రోజు కొనసాగుతున్న పిహెచ్సి కేంద్రం వద్ద ఆశా వర్కర్ల ధర్నా. స్థానిక ఎన్ఎంఏ దుర్గాదేవి ఆశా వర్కర్లను వేధింపులు గురిచేస్తున్నట్లు ఆశా వర్కర్ల ఆరోపణ. ఏఎన్ఏ దుర్గాదేవిపై చర్యలు తీసుకోకపోతే సమ్మె మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆశా వర్కర్ల డిమాండ్. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 2 నెలలుగా ఆశా వర్కర్లు తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఏఎన్ఎం దుర్గాదేవి పోతవరం 2లో పనిచేస్తూ ఉంది. సచివాలయం వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఈమె ఆశా వర్కర్లు 4.5 సంవత్సరాలుగా వేధిస్తూ ఉంది. ఒకటి, ఆమె ఏ రోజు కూడా ఫీల్డ్లోకి వచ్చి పనిచేసిన పరిస్థితి లేదు. ఎంసీపీ కార్డులు రాయడం, డెలివరీలు, ఏఎన్సీలు, పిఎన్సీలు అన్నీ కూడా ఆశా వర్కర్లే చూసుకున్నారు. కనీసం ఒక ఐరిస్ పేషెంట్ కూడా ఏనాడు విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ రోజున వాళ్ళకి సంబంధం లేని పనులు మాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగినటువంటి లక్ష్మి ఫోన్ని తీసుకుని ఏఎన్ఎం దుర్గాదేవి పగలగొట్టి 2 నెలల తర్వాత ఇచ్చింది. ఈ విషయాల గురించి మాట్లాడుతుంటే వ్యక్తిగతంగా ఈవిడికి సంబంధించినటువంటి గాంధీ అనే వ్యక్తి వచ్చి మా ఇంటికి వచ్చి నన్ను బెదిరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న విషయంలో పర్సనల్ విషయాలు ముందుకు తీసుకొచ్చి వర్కర్లు వేధిస్తూ ఉంది. ఇమ్యునైజేషన్లో ప్రజల ముందు ఆశా వర్కర్లు అవమానపరచడం, నోటికి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టడం, ఆశా వర్కర్లు కూలి పని చేసుకునే వాళ్ళు మీరెంత, మీ బ్రతుకులు ఎంత అని చెప్పేసి ఈ రోజున ఏఎన్ఎం దుర్గాదేవి నిలదీస్తూ ఉంది. వీళ్ళు ఎవరండి? ఆశాలు, ఆ ఏఎన్ఎంలు ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. మా బ్రతుకులు ఎంచడానికి వీళ్ళెవరు? ప్రజలకు ఆరోగ్య సేవలు బాధ్యత రహితంగా అందించడమే కాకుండా వర్కర్ల కుటుంబాల మధ్యలో తగాదాలు పెట్టి కనీసం ఆరోగ్యం బాగోకపోతే ఒక రోజు పర్మిషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు న్యాయం చేయండి మహాప్రభు అని అధికారులు 4 రోజుల నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. ఎంక్వైరీల పేరుతో జాప్యం చేస్తూ ఉన్నారు. ఈ రోజున గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పిఎస్సీలో ఇటువంటి అరాచకాలే చేసి వర్కర్లు వేధించిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం అని వాళ్ళ అండదండలతో ఈ రోజున కార్మికులు ఇబ్బంది పరిచేస్తున్నారు. మేము ఈ రోజు ప్రస్తుతం ఉన్న నూతనంగా వచ్చిన ప్రభుత్వానికి ఇదే తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల యొక్క సమస్యలను అధికారులు పరిష్కారం చేయించే దిశగా వెళ్ళాలి తప్ప రాజకీయ జోక్యంతో వర్కర్ని వేధించడం సరైన పద్ధతి కాదని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం చాలా మంది వర్కర్లు వేధించి ఉద్యోగాలు మార్పించి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా జరిగింది. గత 2 రోజుల క్రితమే అన్నమయ్య జిల్లాలో కూడా ఏఎన్ఎం వేధింపులు తాళలేక ఆసుపత్రుల ప్రాణాపాయాలతో కొట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఇలాంటి వేధింపులు అరికట్టకపోతే కనుక వర్కర్లు విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఉంది. ఏఎన్ఎం దుర్గాదేవి చాలా రాక్షసత్వంగా ఆశా వర్కర్లు వేధించింది. ఆమె ఇక్కడ పని చేస్తే కనుక వర్కర్లు పని చేయలేని పరిస్థితి. లేదంటే ఆమెనే కొనసాగిస్తామంటే కనుక మా పోరాటాన్ని ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి అధికారులు మాకు న్యాయం చేయాలని, ఏఎన్ఎం యొక్క మొండి నిర్లక్ష్య వైఖరిని నశింపజేసి ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం. అలాగే అధికారులు ఈ విషయం మీద స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నాం. లేని పక్షంలో రేపు జిల్లా వ్యాప్తంగా జరిగే ఆషాఢాలను బాయ్కట్ చేసి ధర్నా చేస్తాం. అలాగే 12వ తేదీన డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.